దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 108 అధ్యాయము 13వ వచనం. దేవుని వలన మేము సూర కార్యములు జరిగించదము, మా శత్రువుని అందరొక్కవాడు ఆయనే. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో గొప్పగా ధ్యానించేవారిగా ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానములను నమ్మి ప్రతిరోజు మనం ఎత్తుబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఆ వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేరుస్తారు. అయితే క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నా దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఆయన మాటతో సర్వ సృష్టిని చేశారు, మరి ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి గొప్ప దేవుడని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఈ లోకములో మనకి ధనము లేనప్పటికీ, అధికార బలం లేనప్పటికీ, ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి రానప్పటికీ, మన నిస్సహాయ స్థితిలో చేతకాని వారిగా, వెర్రివారిగా, జ్ఞానహీనులుగా మనం ఉన్నప్పటికీ మనము కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి మన ద్వారా దేవుడు గొప్ప శూర కార్యములను ఈ లోకములో జరిగిస్తారు. కాబట్టి ఆయనందు నిలిచి ఉన్నట్టయితే ఆయన మీ అందు నిలిచి ఉంటారు. అలాగే మీ మీదకి దండెత్తి వస్తున్నటువంటి ఆ శత్రువులను ఆయనే అనగదొరికి మీకెంతో కాపుదలిస్తారు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు, మేమేమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాము, మా బ్రతుకింతే, మా జీవితం ఇంతే అని మీరు కృంగిపోతున్నారేమో. కానీ మీరు ఆరాధిస్తున్న, సేవిస్తున్న మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న ఆయన చాలా గొప్పవాడని మీరు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకొని మీరు లేచి మీరు బలము తెచ్చుకొని మీ మీద దాడి చేసి మీ ఇంటిని, మీ కుటుంబాన్ని పాడు చేస్తున్న ఆ శత్రువుని మీ పాదముల కింద యేసు నామాన్ని బట్టి చితక త్రొక్కే వారిగా మీరు ఉండండి. ఆ దేవుడు గొప్పగా మీకు తోడై ఉండి ప్రతి విషయం అందు కూడా ఆయన సహాయం చేస్తారు. ఎంతో దీవెన ఆశీర్వాదంతో ప్రభు మిమ్మల్ని నింపుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ప్రభా, నిన్ను కలిగి ఉన్న నీ బిడ్డలు ప్రభా, నీ ద్వారా నీ లోకంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రభా. అది నమ్మడానికి, విశ్వసించడానికి నీ ప్రజల హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులందరినీ సరిచేసి స్థిరపరిచి రక్షించండి. చిన్నవారు, పాలు తాగే పిల్లలు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యాన్ని మనం అడుగుచున్నాము తండ్రి. వ్యతిరేకమైన అంధకార దుష్ట శక్తుల ప్రభావం అంతటిని దూరపరిచి పరలోక సహాయం నీ బిడ్డలకి ప్రత్యేకంగా దయచేయండి. ఇదిగో ప్రభా నాయన, భయంకరమైన అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా యేసు నామములో విడిపించి సహాయం చేయమని, దీవించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకున్న ప్రియపరలోక తండ్రి. ఆమేన్.